సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీకోసం ఎప్పుడు మంచి మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ థింగ్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్త. ఎవరు డబ్బులు అడిగినా దయచేసి పే చేయొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700-145 ఓకే 6759. ఏంటి, మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700-145-6759. 700-145-6759 ఈ ఒక్క నెంబరే. దయచేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే సో మీకు రియల్ ఏది ఫేక్ ఏది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మన A to Z కోర్స్ మీద దసరా దివాళీ రెండు కలిపి ఆఫర్ నడుస్తుంది. ఆల్మోస్ట్ మీకు 7,000+ ఆఫ్ అంటే ఆలోచించండి, ఆల్మోస్ట్ 14,000 దగ్గర మీకు చాలా పెద్ద ఆఫర్. ఇది చాలా తక్కువ, ఓన్లీ లిమిటెడ్ సీట్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, 7,000 × 2 ఆల్మోస్ట్ 14,000 మీకు ఆఫ్. నార్మల్ A to Z కోర్స్ అంత ఆఫ్ రాదు, బట్ ఇది దసరాకి దివాళీకి కలిపి ఇచ్చే ఆఫర్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ 10 సీట్స్ మాత్రమే లెఫ్ట్ ఉన్నాయి అన్నాను కదా, అందులో 4 or 5 అయిపోయాయి, ఇంకా 4 or 5 అయినా ఉన్నాయి. మీరు వీలైతే జాయిన్ అవ్వడం ట్రై చేయండి. ఓకేనా, అది మీ ఇష్టం. రేపు డేటా చూసే ముందు ఫస్ట్ ఎఫ్ఐఐ డిఐ ఏం చేస్తున్నా చూడండి. ఈ మధ్యన ఏమైందంటే ఎఫ్ఐఐ అయితే పొజిషన్స్ ఏవైతే మైనస్ చేస్తున్నారో ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్లి చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలెడుతున్నారు. సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ బ్యాడ్ న్యూస్. ఎందుకు చేస్తున్నారు సార్ అలా అంటే, ఒకటి ఎక్స్పైరీలు తీసేయడం. ఓకే, ఎక్స్పైరీ చూడు, మామూలుగా బిగ్ ప్లేయర్ డబ్బులు సంపాదించాడు ఇప్పుడు ఎక్స్పైరీ రోజు, అలా ఎవ్రీడే ఎక్స్పైరీ ఉండడం బాగా సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ రూల్ చేంజెస్ అన్ని మారడం ఏమైపోతుందంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. నెక్స్ట్ వాళ్ళు డబ్బులన్నీ తీసి అంటే ఇన్వెస్ట్ చేయట్లేదు అనట్లేదు, ఇన్వెస్ట్ చేస్తారు, కాకపోతే మెయిన్ మనీ అంతా చైనా మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, చైనా మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. పోనీ ప్రెసెంట్ ఎఫ్ఐఐ ఏం చేసింది చూస్తే చూడండి, కంప్లీట్గా మైనస్ మొన్న హ్యూజ్, దాని తర్వాత కూడా హ్యూజ్ 5,286 crores మైనస్ చేశారు. కొద్దిగా పెద్ద అమౌంట్ మైనస్ అవుతుంది, చాలా పెద్ద అమౌంట్. ఎంత ఇన్ని రోజులు ఏదైతే బై చేసి కూర్చున్నారో ఓవరాల్గా అన్ని పొజిషన్స్ కొద్దిగా గట్టిగానే మైనస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్. సో ప్రజెంట్ అయితే మనం అప్ సైడ్ కాల్ సైడ్ ప్లాన్లు ఏం చేయలేం. కాల్ సైడ్ ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేయలేం అంటే, మార్కెట్ తిరిగి 1 day బులిష్ అయిపోనివ్వండి, అంటే కంప్లీట్గా 1 day అప్ వెళ్ళిపోనివ్వండి. వెళ్ళిపోయి 1 dayలో క్లోజింగ్ వస్తుంది చూసారా, దాని తర్వాత రోజు నుంచి దాని హై బ్రేక్ అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మనం అప్ సైడ్ వెళ్ళాలి తప్ప ఇప్పుడు మనం అస్సలు అప్ సైడ్ కూర్చోకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా స్టాక్ తాలూకు రిజల్ట్స్ ఉన్నాయా అంటే 4th October US ఉంది, 9th ఇండియా ఉన్నాయి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేటు. సో ప్రజెంట్ అయితే 7th ఏమీ లేవు. స్టాక్ రిజల్ట్ 10వ తారీఖు ఉంది, 10, 14 ఇవన్నీ అప్పుడు మాట్లాడుతాను. 14, 10వ తారీఖు హాలిడేస్ కూడా మీకు ఏం లేవు తెలుసే. నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్కి వద్దాం రండి. గ్లోబల్ మార్కెట్ ఏం చేస్తుంది, నార్మల్ గ్లోబల్ మార్కెట్లో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంత పెద్దది ఎందుకు చేశానంటే, ఇది గ్లోబల్ మార్కెట్లో ఇది గిఫ్ట్ నిఫ్టీ, ఇది డాలర్ ఇండెక్స్, ఇది డాక్స్, ఇది డౌ జోన్స్ ఫ్యూచర్, ఇది డౌ జోన్స్ ఇండెక్స్, దాని తర్వాత ఇది బీటీసీ బిట్ కాయిన్, తర్వాత నాస్డాక్ 100, తర్వాత ఇవన్నీ మీకు క్రూడ్ ఆయిల్, ఇది హాంకాంగ్ మార్కెట్, ఇక్కడ అన్ని మీకు కనబడతాయి. ఇది విక్స్ 500 ఇండెక్స్ వాల్టిలిటీ. ఇక్కడ మీరు చూస్తే విక్స్ నెగిటివ్ ఉంది. విక్స్ గురించి కాకపోయినా మీరు ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్ చూడండి, పాజిటివ్ అన్ని పాజిటివ్లో ఉన్నాయి. గ్లోబల్ సెక్టర్లు అన్ని పాజిటివ్లో ఉన్నాయి. ఒక హాంకాంగ్ మార్కెట్, సింగై మార్కెట్ తప్ప మిగతా అన్ని పాజిటివ్ ఉన్నాయి. ఈవెన్ మన SGX నిఫ్టీ కూడా ఫ్రైడే క్లోజ్ అయిపోయి సాటర్డే సండే అది ఆఫ్ అయిపోద్ది. కాబట్టి అది మీకు చూపిస్తే నార్మల్గా మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది తెలుసా, మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇది మన మార్కెట్ క్లోజింగ్. దాని తర్వాత SGX నిఫ్టీ చూడండి పైన హాల్ట్ అయింది. ఈ పైన రేపు మరి మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి, రేపు ఎర్లీ మార్నింగ్ 5కి ఓపెన్ అవుతుంది కదా, ఆ టైంకి ఓపెన్ అయ్యేసరికి ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనది కూడా ఇంచుమించు ఫ్లాట్ ఓపెనింగ్ అవుద్ది. అదే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మన మార్కెట్లో కూడా గ్యాప్ అప్ కనబడుతుంది. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోద్ది. ప్రజెంట్ అయితే సెక్టర్లు అన్ని పాజిటివ్ ఉన్నాయి.
మార్కెట్ వాంట్ టర్న్, ఒకవేళ టర్న్ అయితే బాగుంటది, ఇంకా ఫాల్ అయినా మరి మనం ఏం చేయలేం. ఫాల్ అయితే ఫాల్ ఎంజాయ్ చేయడమే తప్ప. సో ప్రెసెంట్ టర్న్ అయితే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 50% రిట్రేస్మెంట్ అయిపోయింది. ఒకవేళ పడితే దీని కింద ఇక్కడ వరకు కరెక్షన్ తీసుకుని వెళ్ళిపోతే మరీ మంచిది, చాలా మంచిది. ఓకే, సో ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 మాట్లాడదాం. ఎలాగా ఎక్స్పైరీ తీసేస్తారు, ఉపయోగం లేదు ఎవ్రీడే ఎక్స్పైరీ మాట్లాడి, ఎందుకంటే ఎలాగా తీస్తారని ప్లాన్ అయిపోయింది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50 మీదే ఎక్కువ, ఆ రెండు ఇండెక్స్ మీద ఫోకస్ చేయండి, లాంగర్ రన్ లో సర్వైవ్ అవ్వగలరు. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక సపోర్ట్ పెట్టుకున్నాను, దాని కింద నెక్స్ట్ ఇది సపోర్ట్. ఓకే, అదొకటి ఇదొకటి సపోర్ట్. ఓకేనా, ఆ నెక్స్ట్ కింద దీనిపైనేమో ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోద్ది. సో దీన్ని నేను డిలీట్ చేసి ఇక్కడ లాగేస్తున్నాను. సో ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోద్ది. ఓకే, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోతుంది, ఇది ఒకటి అయిపోద్ది. అంతే, బాగా పడింది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంక పైకి వెళ్తే అప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ప్రజెంట్ నేను ఒక మాట చెప్తాను ఇక్కడ నుంచి. ఓకే, ప్రజెంట్ చాలా సింపుల్ అబ్బా మార్కెట్. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేది ఇమ్మీడియట్ ఇదే క్లౌన్. దీన్ని నెక్స్ట్ వచ్చే ఇమ్మీడియట్ సపోర్ట్ ఇదే. ఓకే, చాలా సింపుల్. మార్కెట్లో నేను ఎలా లెవెల్స్ పెట్టుకున్నాను, ప్రీవియస్ రెసిస్టెన్స్ సపోర్ట్ బట్టి పెట్టుకున్నాను. ఎందుకు సార్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించి చేయట్లేదు? ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించి ఆల్రెడీ కొన్ని వందల వీడియోలు చేశాను నేను, అనాలిసిస్ ఓఏ చూపించి సెన్సిబుల్లో. ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను. ఓఏని చూసి చేయొచ్చు, ఇలా లెవెల్స్ చూసి చేసుకోవచ్చు. ఓఏ చూస్తే మీకు మార్కెట్ క్లియర్ స్ట్రక్చర్ అర్థమైపోద్ది, జోన్లో ఉంటుందా పరిగెడుతుందని. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, నేను ఎలా ఎందుకు అనలైజ్ చేస్తున్నాను అంటే, ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసరికి ఓఏ మారిపోద్ది, దాన్ని బట్టే మనం ఇంట్రాడే ట్రేడ్ చేస్తాం అన్నప్పుడు ప్రీవియస్ డే ఓఏ చూసి, వీక్లీ పొజిషన్స్ ఓఏ చూసి మనం ఏంటంటే ఈ వీక్ ఈ రేంజ్లో ఉండగలదు అని మాత్రమే చెప్పగలం. సో అదంతా తర్వాత ఫస్ట్ ఇక్కడ మ్యాటర్ చూడండి. మార్కెట్ ప్రెసెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏం చేస్తుంది, పైన ఇక్కడ హాల్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ 51,742 51,742 పైన ఓపెన్ అయ్యి 52,322 ఏది 52,322 ఇక్కడ నుంచి 51,740 ఇది గుర్తుపెట్టుకో, 51,742 ఇక్కడ నుంచి 52,332 ఈ రేంజ్ లోగా ఉండిపోయింది అనుకో, మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, అసలు ట్రేడే చేయొద్దు. దీని పైకి వెళ్ళిపోయి వన్ డేలో క్లోజింగ్ రానివ్వండి. ఎక్కడ 52,300 వన్ డేలో క్లోజింగ్ వస్తే మళ్ళీ మనం వచ్చే రోజులు అప్ సైడ్ ప్లాన్ చేద్దాం, డెఫినెట్ గా ప్లాన్ చేద్దాం. ప్రెసెంట్ చేయొద్దు. మార్కెట్ పడింది, వెళ్ళింది, షార్ప్ గా పడింది. సో దీనిపైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుల్లిష్ మూవ్. ఓకే, దాని కింద వద్దు. ఒకవేళ మార్కెట్ రేపు ఓపెన్ ఫ్లాట్ కానీ, చిన్న ఫ్లాట్ కానీ, చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి కొద్ది టైం పాస్ చేసి ఈ లెవెల్ కానీ 51,350 బాగా గుర్తుపెట్టుకోండి. 51,350 ఈజ్ ఏ కీ లెవెల్. ఈ లెవెల్ బాగా ఇంపార్టెంట్. 51,350 లెవెల్ క్రాస్ అయ్యి కానీ మార్కెట్ కిందకు వస్తే, ఓకే, కిందకు వస్తే మీరు ఈజీగా మళ్ళీ మీరు ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు, పిఈ ప్లాన్ చేయొచ్చు. దీని కింద ఎంతవరకు 51,000 వరకు, ఇక్కడ వరకు. ఇంకా అది కూడా దాటి కిందకు వస్తే 50,526 ఇంకా కింద వరకు ప్లాన్ చేయొచ్చు. బట్ 51,000 వరకు అయితే ఈజీగా మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒక పుట్ పిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఒక పుట్, ఒక స్కాల్ప్ చేయొచ్చు, లేదా ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు డైరెక్ట్ గా, సింపుల్. ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు అదే విధంగా నిఫ్టీ 50కి వద్దాం. నిఫ్టీ 50కి వచ్చి 100 టైం ఫ్రేమ్ లో నిఫ్టీ 50 మీకు నార్మల్గా ఇక్కడ మీరు నిఫ్టీ 50 చూస్తే ఏం కనబడుతుంది, ఇక్కడ నుంచి ఒక డైరెక్ట్ పడితే ఇంక లాస్ట్ ఇదే సపోర్ట్ ఉంది నిఫ్టీకి, డెడ్ ఎండ్ సపోర్ట్. ఇది అర్థమవుతుందా, ఇది ఇక్కడ ఈ సపోర్ట్, ఇప్పుడు ఇది సపోర్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంకా పెద్దది పడితే అప్పుడు మనం ఈ కింద వరకు ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ. సో ఇది తీసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా రెసిస్టెన్స్ తీసుకునే లెవెల్ ఇది. దీనిపైన ఒకవేళ వస్తే ఇది, ఒకవేళ సపోర్ట్ కానీ ఇది కూడా బ్రేక్ అయింది అనుకో, ఇక్కడ ఈ ప్రీవియస్ డే క్లోజ్, ఇక్కడ మనం కాల్ పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో సింపుల్. ఇక్కడ చూడు, ఇది కొద్ది పైకి వెళ్తుంది, ఇది కొద్దిగా పైకి వస్తుంది, అంతే, డన్. ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్ నేను లెవెల్స్ బట్టే నేను చెప్తున్నాను. ఎక్కడ నుంచి మార్కెట్ షార్ప్ గా పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్ పైకి వెళ్ళింది, ఇక్కడ కరెక్షన్ తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి నేను ఎలా చెప్తున్నాను. షార్ప్గా వెళ్ళింది, కరెక్షన్ తీసుకుంది, మళ్ళీ షార్ప్గా లేచింది.
మధ్యలో ఇక్కడ కరెక్షన్ తీసుకుంది, మళ్ళీ ఇలా ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళేది మార్కెట్. ఓకే, పాయింట్ చాలా సింపుల్. ఒకవేళ నిజంగా నిఫ్టీ పడాలి అనుకుంటే, మార్కెట్ వాంట్ టు కమ్, ఇంకా కిందకి రావాలి అనుకుంటే సింపుల్గా 24,990 24,990 క్రాస్ అవుతుంది. మనం పుట్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం అంటే 24,800 కూడా క్రాస్ అవ్వనివ్వండి, అప్పుడే మీరు పిఈ ప్లాన్ చేయండి. మన కీ లెవెల్ ఏంటి 24,800, ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, కీ లెవెల్. ఎందుకన్నా 990 ఇవ్వట్లేదంటే ఇది పెద్ద జోన్ కాదు, ఇక్కడ టర్న్ అయిపోద్ది. ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసినా ట్రాప్ అయిపోయింది సార్, మీరు పుట్ అన్నారు పైకి వెళ్ళిపోయింది అంటారు, అలా కాదు. మార్కెట్ దీని కిందకి వెళ్ళిపోయినామండి ఫ్లోలో, అప్పుడు 24,800 కూడా బ్రేక్ అయిపోయిందా, మీరు అప్పుడు పుట్ ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ చేయమన్నాను కదా అని పుట్ బై చేసి కూర్చుని పోయి అది అలా మార్కెట్ తిరిగి రివర్స్ అయిపోయి ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా వచ్చేయాలని చెప్పి వెయిట్ చేసేసి అది మళ్ళీ మార్కెట్ సడన్ గా అప్సైడ్ టర్న్ అయిపోయాక మీరు పుట్ బై చేయమన్నారు టర్న్ అయిపోయింది అంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలి, మీ రిస్క్ రివార్డ్ మీరు మెయింటైన్ చేసుకొని మీరు ఎగ్జిట్ అవ్వాలి, సింపుల్. సో దీని కింద పుట్ ప్లాన్ చేసినప్పుడు మీరు తీసుకున్న లాట్ సైజ్కి మీకు వచ్చే ప్రాఫిట్కి మీరు ఎగ్జిట్ అయిపోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకొని. వీలైతే స్కాల్ప్ చేయడానికి చూడండి. స్కాల్ప్ అంటే ఫాస్ట్గా దూరేమా, ఒక 5-10 పాయింట్లు తీసుకున్నామా, ఎగ్జిట్ అయిపోయామా, డన్ ఫర్ ద డే, అలా చూసుకోండి. ఎందుకంటే నార్మల్గా ప్రీమియం డికే ఉంటాయి, సో అక్కడ మీకు ఇబ్బంది. బయింగ్ సైడ్ ఎప్పుడు కూర్చుందాం అంటే 25,460, ఒక 25,460 సింపుల్. 25,460 పైన వన్ డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ రానివ్వండి. వన్ డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే అది పద్ధతి క్లోజింగ్. ఎందుకంటే 2 days హై, ఇది ఒక హై, ఈ రెండు బ్రేక్ చేసి మార్కెట్ దీనిపైన క్లోజ్ ఇచ్చింది అనుకో, 2 days మార్కెట్ ని తిన్నట్టే. మార్కెట్ 2 days ఫాల్ మార్కెట్ ని ఒక సింగిల్ బయింగ్ క్యాండిల్ తినేసినట్టు. అప్పుడు మళ్ళీ మార్కెట్ లో బయర్ అన్న వాళ్ళు వస్తారు, యాక్టివ్ అవుద్ది. ఓకే, అప్పుడు మనం బయింగ్ చేద్దాం. ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 25,200, ఇగో ఇక్కడ చూడండి రాస్తున్నాను, 25,215 నుంచి 24,800 ఈ రేంజ్ లో ఉందనుకో, ఇక్కడ ఈ లోపల అయితే దీని కింద మనం పుట్ ప్లాన్ చేస్తాం, దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే కాల్ ప్లాన్ చేస్తాం. ఇది ఏది కాకుండా మార్కెట్ ఇక్కడ ఇది పైన ఈ లెవెల్ ఇక్కడ ఉండిపోయింది అనుకో 25,250 ఈ లోపల మనం ఏం చేయలేం, నేను కానీ ఏం చేయలేను. ఇక్కడ టైం పాస్ చేస్తుంది జోన్ లో, చెప్తున్నాను కదా. దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే అప్పుడు మళ్ళీ అప్ సైడ్ కూర్చుందాం. బట్ పుట్ ప్లాన్ చేయొచ్చు, ఎప్పుడు దీని కింద పుట్ ప్లాన్ చేయొచ్చు, దీని కింద చిన్న స్కాల్పింగ్ చేయొచ్చు. మీకు స్కాల్పింగ్ వస్తే మీరు ట్రై చేయొచ్చు పుట్లు ప్లాన్ చేసి. ఓకే, నెక్స్ట్ డేటాలోకి వెళ్దాం. ఒకసారి డేటా చూడండి. నిఫ్టీ ఏం చెప్తుంది, ఇంకా కాల్ సైడ్ హ్యూజ్ పొజిషన్స్ ఉన్నాయి, మార్కెట్ ఎక్కడో కొద్దిగా పడేటట్టు ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా హ్యూజ్ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఏమైందో చూడండి. లాంగ్ బిల్డప్ చూడండి, లాంగ్ బిల్డప్ హ్యూజ్ బిగ్ ప్లేయర్ చేశాడు. మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ అయ్యింది. బట్ లాంగ్ అన్వైండింగ్ జరగలేదు. సో నిఫ్టీలో కొద్దిగా ఒక చిన్న ప్రెషర్ కనబడుతుంది, సెల్లింగ్ ప్రెషర్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes లో చూస్తే, ఇగో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ అంతా ఓకే. నాట్ ఏ బిగ్ ప్లేయర్ బట్ ఓకే. సో నెక్స్ట్ అండ్ టెలిగ్రామ్ లో కూడా ఈరోజు నేను కొద్దిగా బిజీగా ఉన్నానండి, బట్ అప్డేట్ అయితే ఇచ్చాను. ఇది అంటే ఈ ప్రీవియస్ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే నేను ట్రేడ్ చేయను కాబట్టి నేను ఏ అప్డేట్ ఇవ్వలేదు. బట్ నార్మల్గా అయితే నేను ఏదో ఒకటి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. టెలిగ్రామ్ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలనే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అప్పుడే కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్.